మిత్రులకు ఉద్యమ జై భీమ్, జై భారత రాజ్యాంగం. నిన్న బీసీ మేధావులు ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ మేధావి వర్గం అంతా కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. అందులో ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పృథ్వీ గారు, అదేవిధంగా విఠల్ సీనియర్ జర్నలిస్ట్ అంటూ ఆయన మాట్లాడిన దాన్ని మనం ఒకసారి పరిశీలించి దాని మీద మనం ఈరోజు చర్చ చేద్దాం. ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు అంటే సామాజిక తెలంగాణ ద్రోహులు. ఇవాళ మనం డిక్లేర్ చేయాలి, ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా కావచ్చు సామాజిక తెలంగాణకి ద్రోహులు, సామాజిక న్యాయాన్ని దోచుకునే స్మగ్లర్లు వీళ్ళు, రాజ్యాంగ వ్యతిరేక శక్తులు. ఇవాళ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్, కాన్స్టిట్యూషన్ బెంచ్ 7 జడ్జీలు ఉంటే 6 జడ్జీలు ఇది న్యాయబద్ధమైంది, చట్టబద్ధమైంది, ధర్మబద్ధమైంది. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించే వాళ్ళు తెలంగాణ సామాజిక స్మగ్లర్లు, అదే కాకుండా మాఫియాలు అని రాజ్యాంగాన్ని నమ్ముకొని రాజ్యాంగమే మాకు మొత్తం సర్వస్వం అనుకునే మాలలో రాజ్యాంగ వ్యతిరేక అంశమైన వర్గీకరణను వ్యతిరేకిస్తే మేము స్మగ్లర్లమైనాం, మాఫియాలైనాం. నేనేమంటున్నానంటే మీరు డైరెక్ట్ సబ్జెక్టుకు వచ్చారు కాబట్టి నేను డైరెక్ట్గా సబ్జెక్ట్ చెప్తున్నా. మీ బీసీ మేధావులంతా, సెల్ఫ్ డిక్లేర్డ్ బీసీ మేధావులంతా బ్రోకర్లు అంటాను నేను. అది ఎట్లనో మనం ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వర్గీకరణను మద్దతు తెలపాలని మాట్లాడడం, మందకృష్ణకు సపోర్ట్ చేయడం మేము ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించాం. కానీ ఆ అంశాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం మాల జాతిని, రాజ్యాంగ రక్షకులను, బాబాసాహెబ్ నిజమైన వారసులను స్మగ్లర్లను, మాఫియాలని అనడం మాత్రం తప్పకుండా దాన్ని ఖండిస్తాము. దాని వ్యతిరేకంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. ఇంత మాట్లాడుతున్న విఠల్, నువ్వు మేధావి అంటున్నావు కదా, ఆగస్టు 1, 2024 రోజు వచ్చిన తీర్పు 565 పేజీలు మొత్తం నిజంగా నువ్వు చదివినవా? నీ ఆత్మవిమర్శ చేసుకోమని చెప్తున్నా. ఎస్సీ వర్గీకరణను మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నామో మాకు ఒక క్లియర్ స్టాండ్ ఉన్నది, ఒక ఆలోచన విధానం ఉన్నది. ఆ సబ్జెక్ట్ మీద పూర్తిగా తరువుగా స్టడీ చేసిన వ్యక్తులం కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం. ఏం మాట్లాడుతున్నాను? వర్గీకరణ సుప్రీంకోర్టు రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పింది, తప్పకుండా చేసుకోవచ్చు అని చెప్పింది. మేము కూడా అంటున్నాం. కానీ దాని ఇంపీరికల్ డేటా కలెక్ట్ చేయమన్నారు. మరి ఇంపీరికల్ డేటా కలెక్ట్ చేస్తుంది కదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, చివరి దశలో ఉన్నది కదా. ఒక వారం 15 రోజులు కూడా ఆగలేరా మీరు? ఆ ఇంపీరికల్ డేటాలో మీరు చెప్తున్న మాదిగల వెనుకబాటుతనమా, మాదిగలు దొబ్బి తిన్నదా ఒక వారం 15 రోజుల ప్రూవ్ అవుతుంది. అప్పుడు చెప్పురు మీ సంగతి. తమాషా అవుతుందా? ఏం తెలుసు నీకు ఇంపీరికల్ డేటా? ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జూన్ 2, 2014 నుంచి డిసెంబర్ 2024 వరకు 10 సంవత్సరాలు అంటే ఒక జనరేషన్ మొత్తం షెడ్యూల్ కులాలలోని 74 కులాలు. మీరు 59 అంటున్నారు. ఏ కులానికి ఇంకో కులం అనుబంధం కాదు. 59 సీరియల్ నంబర్ ఉన్న 74 కులాలు ఉన్నాయి. ఆ 74 కులాలలో ఏకైక కులం మాదిగ కులం అంతా కూడా మిగతా అన్ని కులాల 73 కులాల సంక్షేమ పథకాలన్నీ కూడా దొబ్బి తిన్నదని మీ ఇంపీరికల్ డేటా వస్తే రేపు తేలుతుంది. వస్తావా మరి నువ్వు? అప్పుడు చెప్తావా? మాదిగల జనాభా కంటే కూడా రిజర్వేషన్ల ఫలాలు, సంక్షేమ పథకాల ఫలాలు ఎక్కువ తిన్నాయని రేపు రాబోయే 1 Man కమిషన్ రిపోర్ట్లో తేలబోతుంది. ఆ తేలకముందే మాలలంతా దోచుకున్నారని ఏ విధంగా అంటారు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇంపీరికల్ డేటా ఇప్పుడు కలెక్ట్ అవుతున్నది అధికారికంగా. అది 15 రోజులలో వచ్చేస్తుంది. అంతా కూడా ఆగకుండా మీరు మాలలంతా దోచుకు తిన్నారు అంటున్నారు. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా విఠల్, ఇను. ఉట్టిగా గాయ మాట్లాడితే మేధావి అనిపించుకోరు. మాదిగల చేతుల్లో నడిచిన ఒక 3 డిపార్ట్మెంట్ల ఎగ్జాంపుల్ చెప్తా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, కల్చరల్ సంబంధించిన రథసారథి రసమయ బాలకృష్ణ, ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఈ 3 డిపార్ట్మెంట్లకని మొత్తం సంక్షేమ పథకాల అమలంతా కూడా ఈ 3 డిపార్ట్మెంట్లకనే నడుస్తుంది. దాంతోపాటు పిడమర్తి రవి ఎస్సీ కార్పొరేషన్. ఈ 4 డిపార్ట్మెంట్లలో అత్యధికంగా షెడ్యూల్ కులాలలోని అన్ని కులాల రిజర్వేషన్ ఫలాలన్నీ కూడా మాదిగలు దొబ్బితున్నాయని రేపు రాబోతున్నది. ఈరోజు ఎన్ఎన్ మీడియాగా నీకు
ఛాలెంజ్ విసురుతున్నా. అది రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాం నీ సంగతి ఏందో. ఉదాహరణకి చెప్తా. రసమయ్య బాలకృష్ణ రథసారథికి చైర్మన్గా ఉండి మొత్తం కళాకారులు 580 మంది కళాకారులు ఉంటే అన్ని కులాలకు సంబంధించింది, షెడ్యూల్ కులాలకు సంబంధించింది 288 మంది ఉంటారు. అంటే సగం కంటే ఎక్కువ కూడా షెడ్యూల్ కులాలు ఉంటారు. ఓకే, కళాకారులు మనం ఎక్కువ ఉంటాం కాబట్టి మనం స్వాగతించింది. 285 మంది దళిత కళాకారుల్లో కేవలం మాదిగ సామాజిక వర్గానికి చెందిన కళాకారులు 203 మంది ఉంటారు. ఎట్లుంటారా? ఇది దొబ్బిదినుడు అనరా? నిన్న రసమయ్య ఇంటర్వ్యూ చూస్తే చెప్తున్నాను నేను ఏమేం చేసినానో, ఎట్లా చేసినానని. ఏం చేసినావు? కళాకారుల రూపంలో మాదిగలకు దోచిపెట్టినావు. 285 మంది షెడ్యూల్ కులాలు ఉంటే అందులో కేవలం ఒకటే సామాజిక వర్గానికి చెందిన మాదిగ కులం 203 మంది ఉంటారు. దొబ్బి తింటున్నా ఉంటున్న మాలలను ఎంతున్నారు తెలుసా? తెలుసుకోజరా. బుర్ర లేకుండా మాట్లాడక విట్టాల్. 65 మంది ఉన్నారు. ఎడ దోసుకురు? ఒక ఫ్యాషన్ అయిపోయింది మాలను తిట్టడం. బిడ్డ ఏమనుకుంటున్నావు? నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాను. హైదరాబాద్లో పుట్టి పెరిగినాం. 288 మంది దళిత కళాకారుల్లో 203 మంది మాదిగలు ఉంటే 65 మంది మాలలు ఉన్నారు. ఏం చెప్తావు ఇప్పుడు? ఇది సాంస్కృతిక రథసారథి పరిస్థితి. ఎస్సీ కార్పొరేషన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కానీ, ల్యాండ్ పర్చేస్ స్కీమే కానీ, దాంతోపాటు కోఆపరేటివ్ సొసైటీ ఏవైతే ఉన్నాయో ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్లు, ఇవన్నీ కూడా ఆ డాటా ఒకసారి చూడును తెప్పించుకొని ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన ప్రధాన స్కీమ్లు, మొన్న దళిత బంధు కూడా, ఇవన్నీ కూడా కేవలం మాదిగలే అందరి నోట్లు కొట్టి లబ్ధి పొందారు. సాంస్కృతిక రథసారథి మాదిగలే. ఎస్సీ కార్పొరేషన్లో ఉన్న 4 స్కీమ్లు వాళ్ళే. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, ల్యాండ్ పర్చేస్ స్కీము, దళిత బంధు, కమర్షియల్ కాంప్లెక్స్, ఇవన్నీ కూడా వాళ్ళే. ఇక రెసిడెన్షియల్ స్కూల్లో కంప్లీట్గా విద్యార్థులు వాళ్ళే ఉంటారు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళే ఉంటారు, కాంట్రాక్టర్లు వాళ్ళే ఉంటారు. రేపు 1 మెన్ కమిషన్కి వస్తే రిపోర్ట్లో తేలితే చూడు. ఏం మాట్లాడతారు మీరు? ఎస్సీ కార్పొరేషన్ మీరే, సాంస్కృతిక రథసారథి మీరే, దళిత బంధువు మీరే. ఇప్పుడు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మొత్తం 46 స్కీమ్లు ఈ 10 సంవత్సరాలు అమలైతే మొత్తం లబ్ధిదారుల సంఖ్య 1,94,00,000 ఉంటే 1,09,00,000లకు పైగా ఒక సామాజిక వర్గం మాదిగలు ఉన్నారు. ఏం మాట్లాడుతున్నాను? జ్ఞానం మేధావి ఎట్లయితాను? పేపర్ మీద ఏమున్నదో తెలియకుండా, ఆ ఇంపీరికల్ డేటా రాకుండా ఏ విధంగా చెప్తాను? తమాషా అవుతుందా మీకు? మీరు పక్క బ్రోకర్లు. మీరు మాకు తెలియదు అనుకుంటారా? మీ సంగతులంతా తెలంగాణ ఉద్యమం పేరు మీద ఎవరి దగ్గర, ఏ పార్టీ, రాజకీయ పార్టీల దగ్గర ఏమేమి చేసారో తెలియదు అనుకుంటారా? మేము స్మగ్లర్లం అవుతున్నాం, మాఫియాలో అవుతున్నాం. మీరు బీసీ బ్రోకర్ మాఫియాలు అంటున్నాను నేను. ఇప్పుడు తమాషా మాట్లాడుతున్నారు. ఇంకా మిగతా చూద్దాం. అక్కడ ఉన్న ఎంపెరికల్ డేటా ప్రకారం వర్గీకరణ చేయమని రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినాక కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తులే. అదే విధంగా వీళ్ళు ప్రజాస్వామ్య వ్యతిరేక మాఫియా. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించే వాళ్ళు ప్రజాస్వామ్య వ్యతిరేక మాఫియాగా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా తేల్చుకోవాలి. ఎస్సీ వర్గీకరణకి మీరు ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈ 30 శాటిలైట్ ఛానల్స్ కావచ్చు. ఇప్పుడు ఇంకో క్లిప్పింగ్ చూద్దాం. ఖర్గే విలనా వర్గీకరణకి మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు అనుకూలమా వ్యతిరేకమా? ఖర్గే గారు చెప్పాల్సిన అవసరం ఉంది. దళిత మేధావులని చెప్పుకుంటూ మేధావులుగా రాహుల్ గాంధీ గారికి అడ్వైజర్గా ఉన్న కొప్పుల రాజు గారు చెప్పాలి ఈ వర్గీకరణ అమలు చేయాలా వద్దా అని. అదేవిధంగా మా మాల మిత్రులు, మా ఉద్యమంలో మాతో పాటు పనిచేసిన మల్లేపల్లి లక్ష్మయ్య కావచ్చు, గంటా చక్రపాణి కావచ్చు, ఈ వర్గాలన్నీ ఇవాళ కేవలం మీరు మాలకి మాత్రమే ప్రతినిధులా, తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ మేధావులుగా మీరు ఎన్నో ఆర్టికల్స్ రాసి మమ్మల్ని అందరినీ మోటివేట్ చేశారు కదా. మరి ఇలా వర్గీకరణ వైపు ఎటువైపు ఉన్నారు మీరు? కేవలం మీ కులానికి అనుకూలంగా ఉంటారా, మొత్తం సామాజిక న్యాయానికి అనుకూలంగా ఉంటారా? మీరే తెలుసుకోవాలి. ఒకవేళ మీరు కనుక ఇప్పుడు మల్లికార్జున కొప్పుల రాజు, మల్లపల్లి లక్ష్మయ్య గారు,
గంటా చక్రపాణి గారు ఎటువైపు స్పష్టమైన వైఖరి చెప్పాలని విఠల్ అంటున్నాడు. నేను అదే ఈరోజు మనం ఈ మీడియా ద్వారా మనం ఎన్ఐఎం ద్వారా చేయడం ఏంటిదంటే, ఆ రోజు జరిగిన సభలో 4-5 గంటలు బీసీ మేధావుల పేరు మీద జరిగిన వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు 1 man కమిషన్ వేస్తారు, అది చివరి దశకు వస్తుంది, అది నడుస్తున్నది. ఈయన టార్గెట్ చేసుకుంటూ మల్లికార్జున ఖార్గే, మల్లపల్లి లక్ష్మణ్ వీళ్ళందరూ చెప్పాలని అంటారు కదా. బీసీ మేధావులారా ఎవరి చెవుల్లో పూలు పెడుతున్నారు? మరి ఎందుకు మరి బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎందుకు అడుగుతలేరు? నీకు ఇంకోటి చెప్తా. మొన్న 21 డిసెంబర్ లోక్సభలో, సాక్షాత్తు లోక్సభలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. బీజేపీ వైఖరి ఏంటిది, పాలకుల వైఖరి ఏంటిదని ఒక ప్రశ్నకు సమాధానంగా సంబంధిత మంత్రిత్వ శాఖ ద్వారా అధికారికంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది వాస్తవమే, ఆ తీర్పు మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోమని అధికారికంగా ప్రకటించింది బీజేపీ. మీ మందకృష్ణ కానీ మీ బీసీ మేధావులు కానీ మరి ఎందుకు బీజేపీని ప్రశ్నిస్తలేరు? మీరందరూ బీసీలందరూ కూడా, బీసీ మేధావుల పేరు మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ ఏజెంట్లా? మరి స్పష్టంగా తెలిసింది నిన్న జరిగిన సభలో. వర్గీకరణ క్రియాశీలంగా జరుగుతున్న రాష్ట్రాలకు వదిలేసి మేము చెయ్యమని సాక్షాత్తు పార్లమెంట్లో చెప్పిన బీజేపీ ప్రభుత్వాన్ని ఒక్క మాట అనకుండా, అంటే మీ మధ్య బీసీ మేధావుల మధ్య నరేంద్ర మోడీకి మీడియేటర్గా కల్పించి మీకు అందరికీ బీసీలకు అందరికీ బీజేపీకి అప్పచెప్పిండా? మీ అంతరికంగా అగ్రిమెంట్లో భాగంగా మన సభ గిట్ల నిర్వహించిరా? మీరందరూ కూడా ఆర్ఎస్ఎస్ ఏజెంట్లని నేను ప్రకటిస్తున్నా. ఈరోజు స్పష్టంగా తెలుస్తున్నది. కాంగ్రెస్ కర్ణాటకలో ఖర్గే వేసిండు ఆల్రెడీ, ఇక్కడ జరుగుతున్నది. ఇంకేముందని మరి ఏం మాట్లాడుతున్నారు? ఒక కాంగ్రెస్కు టార్గెట్ చేసి మాట్లాడితే అయిపోతుంది అనుకుంటున్నావు? నిజంగా నీ మేధావితనము అన్ని రాజకీయ పార్టీలకు టార్గెట్ చేసి మాట్లాడాలి. పార్లమెంటు సాక్షిగా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయబోమని అధికారికంగా ప్రకటించిన బీజేపీకి ఒక మాట అనవు, నరేంద్ర మోడీకి ఒక మాట అనవు, అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా బాబాసాహెబ్ అవమానిస్తే ఒక మాట అనవు. మీరు వచ్చి బీసీ మేధావులని వర్గీకరణకు రాజ్యాంగ వ్యతిరేక అంశానికి మద్దతు తెలపాలి చెప్పని వాళ్ళంతా స్మగ్లర్లు అవుతారు. మీరు ఆర్ఎస్ఎస్ ఏజెంట్లే కాదు, బ్రోకర్లుగా మారిరు. మీరు ఏం తమాషా చేస్తున్నారా? ఒక్కొక్కటి మీ అన్ని సంగతులన్నీ బయట పెడతా. దేశంలోని చాలా రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉంటే వాటిలో చేయరు. సాక్షాత్ అధికారికంగా పార్లమెంట్లో మేము చేయమని ప్రకటిస్తారు. నేషనల్ ఎస్సీ కమిషన్ ఇది సాధ్యం కాదు, ఇది చేయమని వాళ్ళు అంటారు. సుప్రీంకోర్టు చెప్పేసింది మీరు చేసేయాలని. అరే సుప్రీంకోర్టు చదివినావను తీర్పు? సుప్రీంకోర్టులో కేసు ఇంప్లీడ్ పిటిషనర్ని నేను, పత్తుల రాంప్రసాద్, తెలంగాణ నుంచి. ఆ ఆర్గ్యుమెంట్ అయిన ఫిబ్రవరిలో ఉన్నా, తీర్పు వచ్చినప్పుడు ఉన్నా, దాని తర్వాత రివ్యూ పిటిషన్ వేసినారున్నా, క్యూరిటీ పిటిషన్ వేసిందంటే బత్తుల రాంప్రసాద్ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాను? ఏం చూసినావు? ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టుకు వచ్చింది, 7 జడ్జిలకు వచ్చింది. కేసు ఏంటి తెలుసా? చెప్తా, నేర్చుకో, తెలుసుకో. నీ మేధావితనం జర చదువుకునే జ్ఞానం తెచ్చుకో. కేసు సుప్రీంకోర్టులో వచ్చింది వర్గీకరణ గురించి. ఈవీ చెన్నయ్య తీర్పు కరెక్టా కాదా? దాంతోపాటు పంజాబ్ గవర్నమెంట్ చేసిన వర్గీకరణ కరెక్టే కాదా? అసలు రాష్ట్రాలకు పవర్స్ ఉన్నాయా లేదా? ఈ 3 అంశాల మీద సుప్రీంకోర్టుకు వచ్చింది. మన 7 జడ్జిల ధర్మాసనం విచారణ చేసింది. తీర్పు ఎలా రావాలా? ఆ 3 అంశాల మీద తీర్పు ఇవ్వాలి. ఆ 3 అంశాల మీద 140 పేజీల్లో చంద్రచూడ్ ఇంకొక జడ్జి కలిసేసి తీర్పునిస్తారు. ఏమని? ఈవీ చెన్నై తీర్పు కొట్టేస్తున్నామన్నది అయిపోయింది. పంజాబ్ గవర్నమెంట్ కరెక్టే ఉన్నది, రాష్ట్రాలు చేసుకోవచ్చని సూచన చేసింది. ఆ జడ్జిమెంట్ కూడా కాదు. అరే మీ మేధావులకు బుర్ర ఉందా లేదా అని అడుగుతున్నా. దాంతోపాటు ఏం సూచన చేసింది తెలుసా నీకు? ఇగో పంకజ్ మిత్తల్ గారు 54 పేజీలలో తీర్పు ఇచ్చిండు. అలా ఒకసారి చూసుకో, నీకు తీర్పు ఉన్నదో లేదో, నీ తీర్పులు కాపీలు ఉన్నాయో లేదో నాకు అడుగు, నేను చెప్తా. పేజ్ నెంబర్ 39. పంకజ్ మిత్తల్ ఇచ్చిన తీర్పు 54 పేజీల్లో 39 కులాలు లేవు, వర్ణాలు ఉన్నాయంటాడు.
ఇగో మహాభారతం శ్లోకాలు ఉంటాయి. రాజ్యాంగబద్ధంగా తీర్పులు ఇవ్వాల్సిన ధర్మాసనం మహాభారతం, ఆయన నమ్మే మహాభారతం సంబంధించింది నాకేం రా బుద్ధి నాదరా నీకు వెధవా? మహాభారతం శ్లోకాలు ఇగో ఇది తీర్పులేదు చెప్తున్నా. అంటరాని తనాన్ని నిర్మూలించడానికి మహాత్మా గాంధీ పనిచేసినట్ట. బాబాసాహెబ్ పేరే లేదు ఈ 54 పేజీలలో. వర్ణాలు స్కంద పురాణం శ్లోకాలు రాశాడు. రాజ్యాంగబద్ధంగా ఎస్సీ వర్గీకరణ సాధ్యమా కాదా అనేది రాయాల్సిన జడ్జు ఆయన నమ్మే మహాభారతాన్ని బేస్ చేసుకొని స్కంద పురాణం మహాభారత శ్లోకాలు రాస్తే దీన్ని స్వాగతిస్తారు బీసీ మేధావులు. చదువురి ఒకసారి తీర్పును. మేము అందుకే వ్యతిరేకిస్తున్నాం. నాకు రాజ్యాంగబద్ధంగా తీర్పులు కావాలి. మహాభారతము స్కంద పురాణం శ్లోకాలు కాదు నాకు. అందుకు నేను వ్యతిరేకిస్తున్నా. మైకులు ఉన్నాయి కదా, మీటింగ్ ఉన్నాయి కదా, మీడియా ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. మీరు ఎట్లా స్వాగతిస్తారు? దాంట్లో ఇంకేమన్నా తెలుసా? అదే పంకజ్ మిత్తల్ ఒక కుటుంబంలో ఒక జనరేషన్లో ఒకటేసారి రిజర్వేషన్లు ఇవ్వాలి. ఈ రిజర్వేషన్లు ఎన్నేళ్ళు కొనసాగిస్తారు? రిజర్వేషన్లకు వెన్నుబడికి కొత్త పాలసీలు తయారు చేయాలన్నాడు. సుప్రీంకోర్టు తీర్పును వర్గీకరణకు మద్దతు ఇచ్చే మూర్ఖులారా, క్రిమిలేయర్ను స్వాగతిస్తారా మీరు? ఒక కుటుంబంలో ఒకటే జనరేషన్ ఇది ఇవ్వాలని స్వాగతిస్తారా మీరు? రిజర్వేషన్లు ఖతం చేసి కొత్త పాలసీలు చేయాలన్న పంకజ్ మిత్తల్ డిసిషన్ కూడా మీరు సూచన కూడా స్వాగతించాలి కదా. తీర్పును స్వాగతిస్తే అన్ని అంశాలు స్వాగతించాలి. గవై 281 పేజీలలో క్రిమిలేయర్ చేయాలంటాడు పంకజ్ మిత్తల్. అసలు రిజర్వేషన్లు ఒక జనరేషన్కి ఇవ్వాలి. ఒక కుటుంబంలో తీసుకుంటే మళ్ళీ ఇవ్వద్దు, తండ్రి తింటే కొడుకుకి ఇవ్వద్దు. అసలు రిజర్వేషన్లు ఎన్నేళ్ళు పెడతావు? దాన్ని ఆపేసేసి కొత్త పాలసీలు చేయాలి. ఏం తమాషా చేస్తున్నారా? స్కంద పురాణం మహాభారతం చెప్పిన తీర్పుని స్వాగతించే మూర్ఖులు మీరు. మేము రాజ్యాంగబద్ధంగా తీర్పు ఆశించే మమ్మల్ని స్మగ్లర్లు అంటారు. మీరు ఆర్ఎస్ఎస్ ఫోల్డ్ అయ్యి ఆర్ఎస్ఎస్లో ఇంటర్నల్గా ఏదో ములాఖాత్ అయ్యి బాబాసాహెబ్కు వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ సుప్రీంకోర్టు మీరు స్వాగతించే వాళ్ళైతే బీసీ మేధావులందరూ కూడా, వర్గీకరణకు మద్దతు ఇచ్చే వాళ్ళందరూ కూడా మీరు స్పష్టంగా చెప్పండి. ఆ తీర్పును స్వాగతిస్తున్నామంటే ఒక వర్గీకరణ రాష్ట్రాలు చేసుకొచ్చే కాదు, దాని వెంబడి క్రిమిలేయర్ కూడా స్వాగతించినట్లే. ఒక ఇంట్లో ఒకటి మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలి ఒక జనరేషన్కు, తర్వాత రిజర్వేషన్ ఖతం చేసి కొత్త పాలసీలు చేయాలి. ఈ మూడింటికి కూడా మీరు అంగీకారం తెలిపినట్లే. 3 కూడా సూచనలే. ఒక సుప్రీంకోర్టు అన్న ఏమున్నదో తెలియకుండా రాష్ట్రాలు చేసుకోవడానికి ఇంపీరికల్ డాటా రాకముందు ఎందుకు గాబరవుతున్నావా? ఎందుకు ఈ తొండినిది? రాని ఎస్సీ కార్పొరేషన్ బెనిఫిషియరీ లిస్ట్ రాని, ఎస్సీ డెవలప్మెంట్ బెనిఫిషియరీ లిస్ట్ కానీ, అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఎవరు ఎక్కువ పోయారో తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? సాంస్కృతిక రథసారథి రాని వస్తాయి కదా. ముందున్నది ముసళ్ళ పండుగ. ఇప్పుడు మాదిగలంతా వెనుకబడిపోయారు. స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో దోసుక తిన్నారంటారు కదా. దోసుక తిన్నది తెలంగాణ రాష్ట్రంలో మాదిగలే అన్న నగ్న సత్తాన్ని ఈ 1 మ్యాన్ కమిషన్ తొందరలో బయట పెడుతుంది. మీ ముఖాలప్పుడు ఎడబెట్టుకుంటారు. మీరు మేధావులా? సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తారు. మీరు ఒక వర్గీకరణని స్వాగతిస్తే క్రిమిలేయర్ ఉంటుంది, అందులో రిజర్వేషన్లు తీయాలనే అంశం కూడా ఉంటుంది. అన్నింటినీ స్వాగతించాలి. ఒకదాన్ని స్వాగతించి ఇంకో దాన్ని స్వాగతించరా? ఎంత ధైర్యం ఉంటే వాడు రాజ్యాంగ ధర్మాసనంలో తీర్పులో మహాభారతం శ్లోకాలు చదువుతాడు, స్కంద పురాణం శ్లోకాలు చదువుతాడు, కులాలు లేవు వర్ణాలు ఉన్నాయంటాడు. ఏం మాట్లాడుతున్నాడు వాడు? నమ్మే మహాభారతం నాకెందుకు? భారతదేశానికి ఏం అవసరం? మేము ఇవన్నీ వ్యతిరేకిస్తున్నాము. అరే దొబ్బి తిన్నది క్లియర్గా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కాదు, మొత్తం సంక్షేమ పథకాలు ఒకటే కులం తిన్నది. 74 కులాల నోటికాడు బుక్క దోచుకున్నారు. అయినా కానీ మేము ఎప్పుడు అనలే. మేము రాజ్యాంగాన్ని కాపాడాలి, రిజర్వేషన్లు కాపాడాలి, భవిష్యత్తు తరాలకు అందించాలనే సదుద్దేశంతో దాన్ని మేము అడ్డుకుంటుంటే, వ్యతిరేకిస్తుంటే మీరు స్వాగతించేటోళ్ళకి సపోర్ట్ చేసేటోళ్ళకి చేసుకోరు. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని మాలను తిట్టే బిడ్డ ఖబర్దార్
విఠల్, పృథ్వీ, నువ్వు సీక్రెట్ ఏజెంట్గా పనిచేసినావు కదా, తెలుస్తుంది నీకు. ఇంపీరికల్ డేటా వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని చెప్పు తీసుకొని కొడతాం ఏమనుకుంటున్నాం మాలది. మేము ఎంత నిజాయితీగా ఉంటామో, ఎంత రాజ్యాంగబద్ధంగా ఉంటామో, మాకు వ్యతిరేకంగా, బాబాసాహెబ్కు వ్యతిరేకంగా, అరే ఆయన మాలలు మనువాదులు అన్నారు. ఏ ఒక్క బీసీ మేధావి దాన్ని ఖండించలేరు. బుర్ర నాదరా మీకు? మీరు మేధావులు ఎట్లయితారా? ఆర్ఎస్ఎస్ ఏజెంట్లు మీరంతా, బ్రోకర్లు మీరంతా తమాషా మాట్లాడుతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు సమాజానికి. బిడ్డ ఖబర్దార్. మీరు, నేనేమంటున్నా, నేను రాజ్యాంగబద్ధ ఒక ఉద్యమకారుణ్ణి. ఇంపీరికల్ డేటా రాని, డేటా వచ్చిన తర్వాత మీ మాదిగలు, మీరు భుజాన్ని ఎత్తుకొని మీ నెత్తి మీద వేసుకొని ఊరుగా ఇస్తున్న మీ మాదిగలు అందరూ కూడా రిజర్వేషన్లలో దొబ్బి తిన్నారు. వాళ్ళని అధికారికంగా ప్రూవ్ కాబోతున్నది. అప్పుడు మీ ముఖాలు ఎడబెట్టుకుంటారు, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు మిమ్మల్ని నిలదీస్తాం. రా, చర్చకు రా, ఇప్పుడు కూడా రా. రేపు మేము కూడా మళ్ళీ దాన్ని చేస్తున్నాం కదా. రేపు ఎల్లుండ మా ప్రోగ్రాం కూడా ఉంటుంది, కౌంటర్ ప్రోగ్రాం. తమాషాలు అవుతుంది. అది రాజ్యాంగాన్ని రక్షించేటోళ్ళకి మాకు బీజేపీ ఆర్ఎస్ఎస్లతో ములాఖాత్ అయ్యి అంతరికంగా ఒప్పందాలు చేసుకొని మమ్మల్ని టార్గెట్ చేస్తారు. బిడ్డ, బీసీ మేధావులు మీరు గ్రహించాలి. మొత్తం భారతదేశంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు బుక్ అయ్యేటన్ని, అత్యాచారాలు చేసేదాన్ని 99% మీ బీసీలే అని ఎన్సీఆర్బీ రికార్డులు చెప్తున్నాయి. హైదరాబాద్లో జరిగిన అన్ని అత్యాచారాలు బీసీల ద్వారా జరిగినాయి. ఒక్క రోజున నీ కులానికి చెందిన వాడు మా ఎస్టీల మీద దాడి చేసినప్పుడు నువ్వు ఖండించినావు. నువ్వు ఏ కులమా బీసీలో నాకు తెలియదు, కానీ ఒక్కొక్క కులం ఒక్కొక్క విధంగా చంపుతుంది. ఓ మున్నూరు కాపుడు ఒకటి చేస్తాడు, పద్మశాలి ఒకటి చేస్తాడు, నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి తగబెడుతుంది ఒకడు, తలవారు పెట్టి చంపుతాడు ఒకడు మాలను. ఏ ఒక్క బీసీ మేధావైనా ఖండించిందా? మీరంతా అగ్రకుల కంటే ఎక్కువ బీసీల ఎస్సీ ఎస్టీల మీద దాడులు చేస్తుంటారు. అరే నీ సమస్యదా నువ్వు చూడు రాజరాబాయ్, మా దగ్గరికి ఎందుకు వస్తారు మీరు? నిజంగా కూడా నువ్వు మేధావి అంటే పంకజ్ మిత్తల్ రాసిన తీర్పును కూడా స్వాగతిస్తున్నావు అని నువ్వు చెప్పాల్సిన అవసరం ఉన్నది. సోకాల్డ్ బీసీ మేధావులంతా. బిడ్డ, ఒక వారం తర్వాత ఇదేనా ఎన్ఐన్ మీడియా వేదికగా మీ బట్టలిప్తాం, మీ మాదిగలది మీది అందరిది బట్టలిప్పే రోజు దగ్గరలో ఉన్నది. దొబ్బి తింటే రాలే, మంది నోర్లు కొట్టి అనుభవిస్తారు వాళ్ళే. ఉల్టా ఆ కులం తిన్నది, మాల కులం దొబ్బి తిన్నది. అరే బుద్ధి ఉన్నదా? కొంచెం ఇంపీరికల్ ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడతారు, డేటా సమాచారం లేకుండా మాట్లాడతాడు. ఎవడో కోన్ కిస్కా గుట్టం చెప్పంగానే వాంది పట్టుకొని తానా అంటే తందన అంటారు. బిడ్డ ఖబర్దార్. ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా తెలుసుకోవాలి. ఎస్సీ వర్గీకరణకి మీరు ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈ 30 శాటిలైట్ ఛానల్స్ కావచ్చు, మీరు మాదిగా వర్గీకరణను వ్యతిరేకిస్తే మేము మీ మీడియాను కూడా వ్యతిరేకిస్తామని ఓపెన్గా చెప్తున్నాం. ఒకవైపు ఖర్గే విలన వర్గీకరణకి మన కాంగ్రెస్. ఇగో ఈయన జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు. ఆయనకు బువ్వ పెట్టేది మీడియా, అదే మెయిన్ స్ట్రీమ్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళు. ఆయనకు బువ్వ పెట్టేటోళ్ళను బహిష్కరిస్తాం. మాదిగలకు వ్యతిరేకంగా ఉంటే, రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా ఉంటే బహిష్కరిస్తాం. ఇదా నీ వృత్తి నీకు నేర్పించింది? నీ వృత్తి ధర్మం ఎక్కడ పోయిందివా విఠల్? తమాషా చేస్తున్నావు. నీకు బువ్వ పెట్టింది, ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు. మెయిన్ స్ట్రీమ్ మీడియా లేకుంటే నువ్వెక్కడ ఉంటుంది, నేనెక్కడ ఉంటుంటిని? నీకు అన్నం పెట్టే దాన్ని నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న సమస్యను చూపెట్టకుంటే మేము బహిష్కరిస్తా అంటావు. ఎవరిని ఏ ఉద్దేశంతో అంటావు నువ్వు? బిడ్డ, ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా డెఫమేషన్ వేసి నేను లోపటేపేయాలి. అసలు ఫస్ట్ నోటికి ఏది వస్తే అది మైక్ ఉన్నది కదా, 2 పేపర్లు పట్టుకొని ఊపితే కాదు. అటువంటి పేపర్లు నా వేల సంఖ్యలు ఉంటుంది ఒక సబ్జెక్టు మీద. నీకు జీవితాన్ని ఇచ్చిన మీడియానే టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎట్ల మేధావేనో మరి అర్థమైతలేదు నాకు. బీసీ మేధావులారా, మీరందరూ కూడా
ఏ సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ పెట్టిర్రో మీ దగ్గర ఇంపీరికల్ డేటా ఉంటే తీసుకొని రండి. ఇంపీరికల్ డేటా ప్రకారం మాట్లాడండి. ఇంపీరికల్ డేటా ప్రకారం నేను చెప్తున్నా కదా, ఎన్ఐఎన్ మీడియా వేదికగా ఛాలెంజ్ విసురుతున్నా. సోకాల్డ్ మేధావులారా, దొబ్బి తిన్నది మాదిగ సమాజం అని ప్రూవ్ కాబోతున్నది. సంస్కృతిక రజసాది ఒకటి చెప్పిన నీకు అట్లా. కళ్యాణ లక్ష్మిది ఇంకొక ఉదాహరణ చెప్తాను తెలుసుకో. 3 లక్షలకు పైగా కళ్యాణ లక్ష్మి బెనిఫిషరీస్ ఉంటే 2 లక్షలు ఒక మాదిగానే ఉన్నది. మాలలో 81,000 ఉన్నారు. 2 లక్షలు తిన్నోడు ఎక్కడ పోయిండు, 81,000 తిన్నోడు ఎక్కడ ఉన్నాడు? ఇటువంటి నీకు మొత్తం 46 స్కీమ్ల నోటు మీద చెప్తా. మేము అంటలేనా మీరే మా ఎక్కువ మాట్లాడుతున్నారు? నిజంగా కూడా మీ మేధావితనము, మీ బీసీలు ఎస్సీ ఎస్టీల మీద అట్రాసిటీ జరిగినప్పుడు ఇదే రౌండ్ టేబుల్ పెట్టి మాట్లాడాలి, ఇదే విధంగా ఖండించాలి. దాడులు చేస్తారు మా మీద, మా ఎస్సీ రిజర్వేషన్ల గురించి మీ బీసీలకు పెత్తనం ఏంది భయ? మీరు ఎవరు మాత్రం మాట్లాడనికే? ఉల్టా వాళ్ళు 70 సంవత్సరాల నుంచి వెనుకబడ్డారు. అరే బూరు కూడా ఈ 10 సంవత్సరాలు తెలంగాణలో డేటా తెలుసుకోరా ముందు. బీసీ మేధావులారా, నేను ఎన్ఐఎన్ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నా. మీ మేధావితనం అంతా కూడా ఆన్ పేపర్ మీద ఉంటే ఏదైనా తీసుకొచ్చి చూపెట్టండి, అప్పుడు మేము నమ్ముతాం, అప్పుడు మేము కూడా ఆలోచిస్తాం. ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, దాన్ని స్వాగతించాలంటారా? అరే మీకేం పోతుంది భయ? మా పిల్లలకు ఇంకా రిజర్వేషన్, అంటరానితనం ప్రాతిపదికన వచ్చిన రిజర్వేషను అంటరానితనం పోయేదాకా ఉండాలి, అది భవిష్యత్తు తరాలకు కూడా అందాలనే మా తాపత్రయం తప్ప సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తే క్రిమినల్ స్వాగతించినావు. మూరు కూడా రిజర్వేషన్ ఖతం చేయడానికి స్వాగతించినావు నువ్వు. ఒక ఇంట్లో ఒక జనరేషన్ తింటే మిగతా వాళ్ళకి ఇవ్వద్దన్న తీర్పును స్వాగతించుకుంటే వీరు మా గురించి, మా శ్రేయస్ గురించి మాట్లాడుతున్నారు. ఎస్సీల మీద ఉన్న కుట్ర మీకు స్పష్టంగా మొన్న తెలిసింది. త్వరలో బీజేపీతోని బీసీ మేధావులంతా ఏ విధంగా ములాఖాత్ అయ్యారో బయట పెడతాం. ఖబర్దార్ బీసీ మేధావులారా, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని కాపాడాలి, రిజర్వేషన్ కాపాడాలంటే మేము మాఫియాలైనాం. మొన్న జరిగిన బీసీ మేధావుల మీటింగ్ కాదది, బీసీ మాఫియా, బీసీ బ్రోకర్, ఆర్ఎస్ఎస్ ఏజెంట్లు కలిపి ఆర్ఎస్ఎస్కు కనుసంఘాల్లో చేసుకుంటూ మల్లికార్జున ఖార్గేని తిడతావు, నరేంద్ర మోడీని, అమిత్ షాని స్వాగతిస్తావు. వాడు చెప్పిండు డైరెక్ట్గా, పార్లమెంట్ సాక్షిగా చెప్పిండు, ఒక్కడు మాట్లాడతలేడు బీసీ బిడ్డ. ఖబర్దార్, మీ బీసీల సంగతి మీరు బీసీలో చూసుకోరు, ఎస్సీలో మేము చూసుకుంటాం. తమాషా అయిపోయింది, అందరికి ఫ్యాషన్ అయిపోయింది మాలను తిట్టడం. అందరికీ హెచ్చరిస్తున్నా, ఇన్ని రోజులు సహనం పాటించి బాబాసాహెబ్ వారసులుగా పనిచేసినాం, కానీ మా సహనాన్ని, మా చేతగంతనం అనుకుంటే మాత్రం ఖబర్దార్. దీన్ని ఏ విధంగా చూపెట్టాలనో ఆ విధంగా చూపెడుతున్నాడు. ఇన్ని మాట్లాడిన విట్టలు 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఎందుకు ఇంట్లో కూర్చున్నావు? మరి రా, బహిరంగ చర్చకు రా. ఒక గాండుగాన్లాగా ఇంట్లో పండుకున్నావు ఇప్పుడు నువ్వు స్విచ్ ఆఫ్ చేసుకొని. నువ్వు ఏ ఇంపీరికల్ డేటా ప్రకారం మాలలు తిన్నారన్నావు? బేవహూఫ్ సోదరులారా, మొన్న జరిగిన బీసీ మేధావుల వర్గీకరణ మద్దతు సభను మేము వ్యతిరేకిస్తలేం. తప్పకుండా మీ ఐడియాలజీ ప్రకారం మీరు ఇస్తే మందకృష్ణకు మద్దతు ఇచ్చుకోకోరి, స్వాగతించుర్రి, ఇంకేమైనా చేయరు, మాకు సంబంధం లేదు. కానీ ఆ వర్గీకరణ అంశాన్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని తిడితే బిడ్డ, దానికి 10 రెట్లు తిడతాం. హైదరాబాద్ పక్కా ఓల్డ్ సిటీలో పుట్టినాను నేను తిడితే బిడ్డ నీకు ఆ ఉర్దూ పదాలు, హిందీ పదాలు, తెలుగు పదాలు అర్థం కూడా కావు. నీ మేధావితనం అంతా మీ బీసీల పని, మీ బీసీల సమస్యల మీద మీరు మాట్లాడుకోరు. అంతేగాని దాన్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని కించపరిస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. మీరు ఎంతనైతే తిట్టిరో దానికి డబల్ తిట్టడం కాబట్టి అవసరం ఉంటే బోటింగ్ దాడిలో కూడా పోతాం. ఏం తమాషా చేస్తుర్రా బిడ్డ?
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించడమంటే అయిపోతుంది అనుకుంటురా? ఎన్ఐన్ మీడియా వేదికగా సవాల్ విసురుతున్నా, మీ దగ్గర ఎంపీరికల్ డేటా తీసుకురండి. ఏ కులం ఎస్సీలలో ఎక్కువ తిన్నదో మీరు ప్రూవ్ చేయండి, అప్పుడు మాట్లాడండి. నేనన్నా ప్రూవ్ చేస్తా. రిజర్వేషన్ల లబ్ధి, సంక్షేమ పథకాల లబ్ధి, ఉద్యోగాల లబ్ధి కేవలం మాదిగల తిన్నారని నేను ప్రూవ్ చేస్తా. దమ్ముందా? ఇప్పుడు స్వాగతించిన వాళ్ళు రేపు వాళ్ళని వ్యతిరేకిస్తారా? ఇప్పుడు మీరు నిలబడి ఒక మాట చెప్తా నేను. రేపు ఎంపీరికల్ డేటాలలో ఎస్సీలలో ఉన్న కులాలలో అత్యధికంగా మాదిగలు తిన్నారని ప్రూవ్ అవుతుంది. వాళ్ళని తీసుకొచ్చి లాస్ట్లో పెట్టి అసలు అందనోళ్ళని మీద పెట్టండి, సెకండ్ అందనోళ్ళని పెట్టండి, థర్డ్ మాదిగలను పెట్టారని మీరు చెప్పే ధైర్యం ఉందా? సామాజిక న్యాయం చెప్తున్నారు కదా. మీ సామాజిక న్యాయము వాళ్ళ జనాభా దామాషా కంటే ఎక్కువ తిన్నోళ్ళు కిందికి పోవాలి, తిన్నోళ్ళని మీదికి రావాలిగా. రా, అటెండ్ చేద్దాం. ఇంకా అందని కులాలకు పైన పెడదాం, తర్వాత తిన్నోళ్ళకు సెకండ్ ప్లేస్లో పెడదాం, థర్డ్ ప్లేస్లో మాదిగలను పెడదాం. అంటే ఎవరైతే రిజర్వేషన్ లబ్ధి, సంక్షేమ పథకాలు తిన్నారో వాళ్ళని చివరి స్థానంలో పెడదాం. మరి ఒప్పుకుంటారా మీరు? ఏం పృథ్వీ సీక్రెట్ ఏజెంట్? మీ లాంగ్వేజ్లు, మీ పదాలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇన్ని రోజులు సీక్రెట్ ఏజెంట్గా పనిచేసాయంట పృథ్వీ. ఒక మేడం అయితే ఆమె ఇన్ని రోజులు మేము చేయలేదు కానీ ఇప్పుడు అవుట్రేట్గా చేస్తారు. మీరు చేసే పనే అది. ఎక్కడ సప్పుడు ఎక్కువ ఉంటుందో అక్కడ పోవడం మీ పని. వాస్తవాలు తెలుసుకునే పనే లేదు, రాజ్యాంగం తెలుసుకునే పనే లేదు. అయితే సోదరులారా, రాజ్యాంగ రక్షకులారా, మీకు అందరికీ ఒక పిలుపునిస్తున్నా. మీ నిద్రమత్తు వదలండి. ఎవడైతే బాబాసాహెబ్కు వ్యతిరేకంగా, వీళ్ళు ఎంత మేధావులంటే అమిత్ షా గురించి ఒక మాట మాట్లాడాడు. అంబేద్కర్ను అవమానిస్తే పార్లమెంట్ సాక్షిగా. మల్లికార్జున ఖార్గే మాత్రం వ్యతిరేకిస్తాడు, మాలలు మాత్రం స్మగ్లర్లు అంటాడు. మీరందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఇటువంటి కుహన బీసీ మేధావులను అందరినీ నిలదీయాలి. అవసరం ఉంటే ఛాలెంజ్ చేసి మనం వాళ్ళను నడి రోడ్డు మీద నిలబడాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే మనం తిన్నట్లు, చేయని నేరాన్ని చేసినట్లు ఎక్స్పోజ్ చేసుకుంటూ దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు అది చేస్తున్నారు కదా. ప్రతి ఒక్క బాబాసాహెబ్ వారసులారా, ఈ రాజ్యాంగ వ్యతిరేకులు, ఆర్ఎస్ఎస్ ఏజెంట్ల వద్ద అప్రమత్తంగా ఉండి వారు మాట్లాడే ప్రతిది కూడా, వాళ్ళు చేసే ప్రతి క్రియకు కూడా ప్రతి చర్య ఉండాలి, ప్రతి మాట కౌంటర్గా ఉండాలని మీకు అందరికీ పిలుపునిస్తున్నా. తప్పకుండా రేపు ఎంపీరికల్ డేటాలో దొబ్బి తిన్నది మిగతా షెడ్యూల్ కులాలలోని రిజర్వేషన్లన్నీ నోటికాడి బుక్కాన్ని దోచుకున్నదంతా కూడా మాదిగలే వస్తారని ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఇదే ఎంపీరికల్ డేటా వచ్చినాక ఇదే వేదిక, ఎన్ఐన్ వేదిక కూడా చర్చకు నేను సిద్ధం. మీరు సిద్ధమా? జై భీమ్, జై భారత రాజ్యాంగం.